హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాదే. ఈ శారీ పై బ్లౌజ్ని మీకైతే కటింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, మడత అనేది మన వైపు ఉండాలి. ఇలా సెట్ చేసుకున్నాక ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్ లైన్ మార్క్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మనం లైన్ అనేది డ్రా చేసుకునేటప్పుడు కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి, లేదంటే హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట, బ్లౌజ్ పాడైపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లూజ్ అనమాట. మొత్తం బ్లౌజ్ లూజ్ వచ్చేసి డాట్స్తో సహా 8.5 అయితే పెడుతున్నాను. ఖర్చు కోసం ఇంకో 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా డ్రా చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈపు బార్ అండి. ఈపు బార్ వచ్చేసి 5 అనమాట. 5 ఇంచెస్ పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 అయితే పెడుతున్నాను. నాకు 5.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. 5.5 మార్క్ చేసేసి లోపలికైతే గీస్తున్నానండి, నేను బయటికి గీయట్లేదు. 5.5కి మార్క్ చేసేసి లోపలికి ఇంకొక 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం. తర్వాత లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత చంక డీప్ కోసం 6 ఇంచెస్ అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్ కరెక్ట్గా ఉంటుంది నాకైతే. కొంతమంది షోల్డర్ ఎంత పెడితే చంక డీప్ కూడా అంత పెడతారనమాట. కానీ నేను ఇక్కడ 6 అయితే డ్రా చేస్తున్నాను. నాకు 6 కరెక్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత నెక్ డీప్ కోసం అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2.5 అయితే తీసుకుంటున్నాను పైన షోల్డర్ దగ్గర. ఇంకా కింద వచ్చేసి 3 దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. పైన 2.5, కింద 3. కరెక్ట్గా నెక్ డీప్ అయితే సరిపోతుంది అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ లైన్ అయితే ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మీరు రౌండ్ షేపు డైరెక్ట్గా అయినా గీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ఏదైనా గాజు ఉపయోగించి అయినా గీసుకోవచ్చు అనమాట. ఎలాగైనా గీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా చంక లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 9.5 అయితే పెడుతున్నాను. 9.5 నాకు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. 9.5 ప్లస్ 2 ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకో 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇంకా లైన్ డ్రా చేసుకొని కట్ చేయటమే. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయినట్టే. అంతేనండి, చాలా ఈజీ బ్లౌజ్ కట్ చేసుకోవడం అయితే. ఇలా రౌండ్ షేప్ లాంటిది డ్రా చేసేటప్పుడు నేను చేతితో ఈజీగా అయితే డ్రా చేస్తాను. మీకు చూపించడం కోసం అని చెప్పేసి అయితే బ్యాంగిల్ అయితే ఉపయోగించాను అనమాట. ఇంక ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇంకా మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం నేను బ్లౌజ్ పీస్ని ఇలా అయితే హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఉంటుంది కదా, మనం బ్యాక్ పార్ట్ ఒక సైడ్ కట్ చేసాము, ఇంకొక నెక్స్ట్ సైడ్ తీసుకొని ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి మన వైపుకి. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 9 అయితే మెజర్ చేస్తున్నాను. 9 అయితే కరెక్ట్గా ఉంటుంది. 9కి మార్క్ పెట్టుకొని ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను. 3 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఈ రెండింటిని కలుపుతూ. ఇంక ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందాము.
ఆ తర్వాత నేను చెప్పాను కదా కృష్ణ ముకుంద మురారి మోడల్ అని చెప్పేసి, దానికోసం ఇంకొక 4 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. అసలు హ్యాండ్ పొడవు కంటే ఇంకొక 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా డ్రా చేస్తున్నాను. తర్వాత కింద మన అసలు హ్యాండ్ పొడవు దగ్గర వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ రెండింటిని కలుపుతూ మనం హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసుకుందాము. మధ్యలో ఇలాగ ఒక కట్స్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర కూడా ఒక కట్ చేసుకుందాం. తర్వాత మనం చంక డౌన్ అనేది తీసుకోవాలండి. ముందే చంక డౌన్ కోసం నేను ఇలా అయితే ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకుంటాం కదా, దానికోసం అనమాట ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసి అదైతే కట్ చేసుకోవటమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి మోడల్ అని చెప్పాను కదా, దానికోసం అయితే ఇలా డ్రా చేస్తున్నాను. పైన మనం 4 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి కింద 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ లైన్ అయితే డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇదిగోండి పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన బ్లౌజ్ పీస్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలండి. తర్వాత మన బ్యాక్ పార్ట్ని దీని మీద ఇలా క్రాస్గా పెట్టుకొని మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 13 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. 13 మనం బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 13 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖర్చుతో సహా నేను 13 పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఖర్చు కోసం ఇంకొక చిన్న లైను. తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను. పైన ఖర్చు కోసం ఇంకొక లైను. తర్వాత కింద వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇంక ఇప్పుడు కట్ చేసేసుకోవటమే, చాలా సింపుల్. ఇక్కడ కూడా రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. అంతేనండి, ఇంకా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ బ్లౌజ్ కట్ చేసుకోవడం అయితే. మన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు పైన అసలు కదలకూడదండి. స్టిఫ్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి కదలకుండా. అప్పుడు మళ్ళీ కదిలిందనుకోండి మెజర్మెంట్స్ అయితే తేడా వస్తాయి అన్నమాట. అక్కడ కూడా ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు చంక డీప్ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో కొంచెం అనేది మనం చంక డీప్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకేం అవసరం లేదండి, ఈజీగా బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ మిగిలిన ముక్క ఉంది కదా, ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట మిగిలిన ముక్క. ఇంకా అంతే కట్ చేసేసుకోవటమే. కొంచెం అంటే కొంచెం క్రాస్ ఉందన్నమాట, ఆ క్రాస్ తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నట్టే. నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్ ఉంది కదండి శారీలోది, దాని మీద ఈ లైనింగ్ పీస్ని పెట్టి కట్ చేసుకోవడమే. ఎలా అనిపించిందండి ఈ కటింగ్ వీడియో మీకు? అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఈసారి పర్ఫెక్ట్గా ఇంకా మంచిగా కట్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. తప్పులున్నా ఒప్పులున్నా ఎలా అయినా సరే నాకైతే కామెంట్ చేయండి. నేను ఇంకా ఏవైనా పాయింట్స్ చెప్పడం మిస్ అయ్యి ఉంటే ఈసారి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అందరికీ.